మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై ప్రభుత్వ విప్ ఆదినారాయణ రెడ్డి నిప్పులు చెరిగారు. రాష్ట్రానికి విపరీతమైన అప్పులు తెచ్చిపెట్టి ఆయుష్మాన్ భారత్ కార్డు తుంగలో తొక్కారని విమర్శించారు. తలకు చిన్న గాయమైతే కుట్ర అని నానా హంగామా చేసి చిన్నాన్నను నరికి చంపితే మాత్రం గుండెపోటుగా చిత్రీకరించారని మండిపడ్డారు. తాడేపల్లి కింగ్ ఏమో ఎన్నికలు వద్దంటుంటే పులివెందుల కింగ్ మాత్రం ఎన్నికలు కావాలంటున్నారని ఫైర్ అయ్యారు. ఇదంతా చూస్తుంటే జగన్ అవినాష్ మధ్య సమన్వయం లోపించినట్టు కనిపిస్తోందని ఆదినారాయణ అన్నారు. నువ్వు మీ బాసు ఆయనేమో ఎలక్షన్ వద్దంటాడు. ఒకరి మాట ఒకరు వినరు. సార్థకత లేదు, ధర్మం అంటే తెలియదు. మేము ప్రతి ఒక్క ఐటమ్ సూపర్ 6 అమలు చేస్తాం. ఉగాది పండుగ నాటికి ఉచిత బస్సు ఉంటుంది, అమ్మాయికి ఇచ్చే 15,000 రూపాయలు ఉంటుంది, అమ్మకి ఇచ్చే 100 ఉంటుంది, రైతులకు ఇచ్చే సెంట్రల్ ఇచ్చే 6,000 రూపాయలు మరియు కేంద్ర రాష్ట్రం ఇచ్చే 14,000 20,000 రూపాయలు సచ్చినట్టు ఇచ్చినట్టు తీరాల్సిందే. తీరుతాం కూడా. నీ బడ్జెట్ను ఇబ్బంది పెట్టి 11 లక్షల కోట్ల అప్పు, 4.5 లక్షల కోట్ల అప్పును 6.5 లక్ష కలిపి 11 లక్షల కోట్ల అప్పు. ఇంత అప్పులో కూడా ఇన్ని పనులు చేస్తామనే చేస్తున్నాము. ఆయుష్మాన్ భారత్ కార్డు అంటే తెలియదు. హౌసింగ్ శాఖను కాల రాసినాడు. తను మాత్రం 5 చోట్ల బంగ్లాలు, బెంగళూరు ప్యాలెస్, హైదరాబాద్ ప్యాలెస్, ఇడుపురపాయ ప్యాలెస్, పులివెందుల ప్యాలెస్, తాడేపల్లి ప్యాలెస్, 6వది ఋషికొండ, 430 కోట్లు. ఎలక్షన్లు అంటేనే ఉనుకు, ఎందుకంటే 11 సీట్లకు పరిమితం కాబట్టి. ఇవి రావని తెలిసే ఈ నాటకం. ఎట్టా గెలవమని తెలిసి ఆయనేమో తాడేపల్లి కింగు ఎలక్షన్లు వద్దంటాడు, ఈ పులివెందుల కింగ్ ఏమో ఎలక్షన్లు కావాలంటాడు. పొద్దున్నే గుండెపోటు అంటారు, వాళ్ళే కుట్లెత్తారు, వాళ్ళే కడుగుతారు, వాళ్ళే కట్లు కడతారు. మధ్యాహ్నం నుంచి మా పేర్లు చెప్తారు. ఏమైంది ఇప్పుడు? 2 చెల్లెలను బాగా గెలినావు.